వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రత మరియు పోషణ నిర్వహణ పథకం ద్వారా మినీ కిట్స్ రైతులకు ఎమ్మెల్యే వీరేశం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కందులు, పెసర్లు, ఇతర పప్పు విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉచితంగా పంచుతుంది. మనం చిరుధాన్యాల పంటలు పండించకపోవటం వలన ఇప్పుడు వాటికి అధిక డిమాండ్ ఉందని చెప్పారు. మన ఆరోగ్యం బాగుండాలని పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు తప్పనిసరిగా తినాలి. రైతులు అధిక దిగుబడి వచ్చే పంటల వైపు కాకుండా ఈ చిరుధాన్యాల వైపు కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రచార సాధనాల ద్వారా చిరుధాన్యాల ప్రాధాన్యతను ప్రజలకు చెబుతుంది. రైతులు సిరిధాన్యాలు పండిస్తే ఎక్కడ అమ్ముకోవాలో మార్కెట్ లేదని ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నారు. కానీ మీరు ఎక్కువగా పండిస్తే మార్కెట్ కూడా ఇక్కడే ఏర్పడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు అన్ని పంటలను మార్కెట్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన తెలుగు గింజలు, పప్పు ధాన్యాలు మనం తానే పండించుకుని ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, లేదంటే పప్పు ధాన్యాలను బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంట పొలాల్లో ఫర్టిలైజర్లు, పురుగు మందులు తక్కువగా వాడాలని, మన పెరట్లో కూరగాయల చెట్లు, సొరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ లాంటివి పండించే వాళ్ళు చీడపీడలు వచ్చినప్పుడు వేప నూనె, కషాయం, బూడిద, గమాక్సిన్ లాంటివి వాడాలి. అలా చేస్తే మనం ఆర్గానిక్ పంటలను తినగలమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నటువంటి ఒక మాటలను మీరు గమనించండి. ఒక ముఖ్యమంత్రిని ఏకవాక్యంతో మాట్లాడకూడదు, ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధించకూడదు, ఆ విధంగా సంబోధిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన కల్చరు, దుర్మార్గమైన సంస్కృతిని ఈ రాష్ట్రంలో నేర్పుతున్నారు, ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించి గమనంలోకి తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాము. ఇలా రైతులకు రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చారు, 3,500 ఇండ్లు ప్రజలకు ఇచ్చారు. దాంతోపాటుగా ఈరోజు సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఇవి రైతులకు 9,000 కోట్లు 9 రోజుల్లో రావడంతో రైతులు ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి ఒక ఆలోచన చేస్తే ఈరోజు కాళేశ్వరం లాంటి సమస్యని ముందుకు తీసుకొచ్చేసి అనేక రకాల అబద్ధాలు, అనేక రకాల అసత్యాన్ని చెబుతున్నటువంటి ఒక పరిస్థితి. మీరు మన నగరికల్ నియోజకవర్గమే ఈరోజు నీకు ఒక ఉదాహరణ చెప్తాం. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు చిరకాల ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజలు. అవి పూర్తి చేసిన దాఖలాలు లేవు, నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. గడిచిన 10 సంవత్సరాలు ఐటిపాముల లిఫ్ట్ ఇక్కడ నోముల కానీ, అట్లాగే కడపర్తి కానీ, నీలబండే కానీ, చందంపల్లి కానీ శాంక్షన్లు కొబ్బరికాయలు తప్ప పనులు అయినటువంటి దాఖలాలు. అట్లాగే బ్రాహ్మణ వేలంల ప్రాజెక్టు, దాన్ని కూడా దశాబ్దాల కల మన నియోజకవర్గానికి 61,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. అట్లాగే ఐటిపాముల లిఫ్ట్ మన నియోజకవర్గానికి 6,000 ఎకరాల పైచలకు నియరెస్ట్ 7,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి మనకు నియరెస్ట్ 20-30,000 ఎకరాలకు సాగు నీళ్ళు ఇస్తుంది. దాంతోపాటు శివనగూడెం ప్రాజెక్టు, ఆ నెలికల్ లిఫ్ట్, ఈ జిల్లాలో 10 సంవత్సరాల్లో ఒక లిఫ్ట్ పూర్తి చేయలేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక కెనాల్ పూర్తి చేయలేదు. ఏది పూర్తి చేయకున్నా ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పులో మన జిల్లా ప్రజలకు కూడా దాని భారం పడ్డది. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు మేము లిఫ్టులు ఆన్ చేస్తాము, లక్ష్యవంతో పోతామని చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూలిపోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాజెక్టు కుంగిపోయింది. అప్పుడే ఏ ప్రాజెక్ట్ అయినా కుంగిపోయినప్పుడు, ఏ ప్రాజెక్ట్ అయినా కూలిపోయినప్పుడు ఆ గోదావరి బేసిన్ మీద ఉన్న, ఇటు కృష్ణానది బేసిన్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఈ డ్యామేజ్ అయినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ వాళ్ళు వచ్చేసి పరిశీలిస్తారు. వాళ్ళు పరిశీలించి ఏం చెప్పారు, ఈ ప్రాజెక్టును మీరు నింపొద్దు, మేము చెప్పేంత వరకు దీన్ని మీరు టచ్ చేయొద్దు అని చెప్పారు.
ఎందుకు ఇది మళ్ళీ నింపితే ఒకవేళ ప్రాజెక్టు కూలిపోయింది కొట్టుకపోయింది అనుకో కింద ఊర్లు మునిగిపోతాయి, ప్రజలు ప్రాణ నష్టం జరుగుతుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పినటువంటి విషయంగా ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. నువ్వు ప్రాణం పెట్టి మైండ్ కరగదీసి కట్టినటువంటి ప్రాజెక్టు కుంగిపోతే కేసీఆర్ ఆ రోజుకు అడిగిపోలే. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగానైనా పోయి చూడాలి. నువ్వు పోవు, అప్పుడు పోవు, ఇప్పుడు పోవు, ఎప్పుడు చూడవు. దాని గురించి అలా రకరకాల మిరపకాయలు మిర్చి పండించేటువంటి రైతులు ఉంటారు. మిర్చికి వారంలో 2 లేదా 3 సార్లు కంపల్సరీ మందు కొట్టాలి. వారంలో 2-3 సార్లు మందులు కొట్టేసేటువంటి డే బై డే 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మందు కొడుతుంది. ఇది మొత్తం ఆ క్రాప్ దిగి మనం మిర్చి ఏరుకునే నాటికి కొట్టిన మందుల పర్సంటేజ్ చూస్తే అది తినాలంటే కూడా భయపడేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ ఈరోజు గతంలో షుగర్ జబ్బులు కానీ ఇవన్నీ కూడా వారసత్వంగా వచ్చేవి. ఇప్పుడు వారసత్వము కుటుంబంలో తండ్రికో తల్లికో ఉంటే అనేటువంటిది లేకుండా ఎవరికి వయసుతో నియమితం లేకుండా షుగర్లు రావటం కానీ, వయసుతో నిమిత్తం లేకుండా క్యాన్సర్లు రావటం కానీ, వయసుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్లు రావటం, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు మారడంతో పాటు మనం తింటున్నటువంటి తిండిలో రకరకాల పద్ధతుల్లో ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ కలవటం అనేటువంటిది కూడా ఒక కారణం. కాబట్టి మీ అందరూ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నటువంటి చిరుధాన్యాలు, ఈరోజు ఇస్తున్నటువంటి కందులు కూడా దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది 2 సీజన్లో నాటుకోవచ్చు. ఇప్పుడు నాటొచ్చు, వానాకాలం నాటొచ్చు, పంట కింద కూడా దీన్ని నాటుకోవచ్చు. తప్పకుండా దీన్ని వినియోగించుకొని ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి గింజలు కూడా అవి విత్తనాలుగా మలుచుకొని విత్తనాలుగా మార్చుకొని మళ్ళీ తర్వాత మీరు విత్తనాలుగా కూడా అమ్ముకోవడానికి దోహదపడుతుంది అనేటువంటిది పోయినసారి ఇచ్చిన వడ్ల గింజలు ఎంతో ఇవి కూడా ఆ విధంగానే దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు అనేక రకాల అప్పుల భారాన్ని, అనేక రకాల సమస్యల్ని మిగిలిచిపోయినా కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు వేస్తామని చెప్పిండు. చెప్పినట్టుగానే రైతు భరోసాను 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా రైతులకు ఇచ్చేది. దాంతోపాటు సర్బియ్యం అనేటువంటి కార్యక్రమం, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే మొత్తంగా ప్రజలకు సంబంధించి ఏమైతే కోరుకుంటుందో అవి 2 రోజులు ఆలస్యమైన పర్వాలేదు తప్పకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీరు ఒకటే, ఇక్కడ అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు, నిత్యం అన్ని అంశాలని పరిశీలించేటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయవలసింది అంశాలు కూడా 1-2 మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఏదైనా ఒక కుటుంబం ఆర్థిక భారం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం సర్దుబాటు, ఆ కుటుంబం కొంత వెసులుబాటు కోసం ఆ కుటుంబ పెద్ద ఎంత బాధపడుతాడో, ఎంత టైం వెచ్చిస్తాడో, ఎన్ని రకాల ప్లాన్స్ చేసుకుంటాడో, ఎన్ని రకాల సంఘర్షణ పడతాడో మీరందరూ కూడా ప్రత్యక్షంగా మన కుటుంబం కావచ్చు, మన పక్క కుటుంబం కావచ్చు, మన స్నేహితుల కుటుంబం కావచ్చు, మనం అందరం కూడా ఏదో ఒక రూపకంగా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ వస్తాము. ఒక కుటుంబానికి అంత ఉంటే ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేసి, అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల్ని అప్పుల పాలు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలించమని 10 సంవత్సరాల అధికారంలోకి ఇస్తే
ఈ రాష్ట్రానికి మంచి సుభిక్షమైనటువంటి పాలన ఇవ్వండి, మంచి పరిపాలన, మంచి అడ్మినిస్ట్రేషన్. చిట్యాల ఎలిమినేట్ చైర్మన్ రఘుమారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఏడీ గారు, కౌన్సిలర్లు, వేదిక ముందున్న రైతులు, నాయకులు, పాత్రికేయులందరికీ పేరు పేరిన నమస్కారం. వివిధ మండలాల నుంచి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి చేత ఈరోజు మనకు కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు కందులు కానీ పెసర్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు పంపిణీ చేస్తూ మనల్ని ప్రోత్సహించేటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ పంటల మీద మనం కొద్దిగా శ్రద్ధ లేకపోవడం కాకపోగా మనం ఈ పంటల్ని పండియటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎక్కువ దిగుబడి వచ్చి, ఎక్కువ లాభాలు వచ్చి, లాభసాటి పంటల వైపే రైతాంగం వెళ్తాం. ఈరోజు చిరుధాన్యాలు, కందులు కానీ, పెసలు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ ఇవన్నీ రైతాంగం ఎక్కువ పండించకపోవడం మూలంగా మార్కెట్లో వీటికి ఎక్కువ రేటు, ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఒక పరిస్థితి. చిరుధాన్యాలు అనేటువంటి చర్చ ఎప్పుడు వచ్చిందంటే, ఆరోగ్యం బాగుండాలంటే ఏమి తినాలి, ఏమి తినకూడదు అనుకున్నప్పుడు మళ్ళీ పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వీటి మీద చర్చ ఎక్కువ జరుగుతాం. ముఖ్యంగా కాదర్వెల్ లాంటి వాళ్ళు మనకు అనేక రకాల ప్రచార సాధనాల ద్వారా చెప్తున్న తర్వాత ఈ చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రైతు పండించినటువంటి ఈ చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలలో ముఖ్యంగా పెసలు, కందులు, బొబ్బలు లాంటి ఇట్లాంటి అన్నింటినీ కూడా కొంత మార్కెట్ అనేటువంటిది అందుబాటులో లేకపోవటం మూలంగా కూడా తగ్గించుకుంటూ వచ్చింది. మార్కెట్ ఎప్పుడు అందుబాటులో లేకపోయింది అంటే, ఈ పంట తగ్గిన తర్వాత మార్కెట్లలో కూడా కొనుగోలు అనేటువంటి తగ్గింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఏ స్కీమ్ అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి స్కీమ్లతో పాటు నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న రైతులకు మేలు జరుగుద్ది, రైతులకు మంచి జరుగుద్ది, రైతులకు లాభం జరుగుద్ది, ఇది ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది అనేటువంటిది దేన్ని భావించినా దాని ఒక టాస్క్గా మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతుండే అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మనం తినేటువంటి తిండి గింజల్ని, అట్లాగే మనం తినేటువంటి అనేక రకాల పప్పు ధాన్యాల్ని మనమే పండించుకోవడం ద్వారా కొంచెం అది ఆర్గానిక్ స్టైల్లో మనం పండించుకుంటే చాలా జబ్బుల నుంచి, చాలా రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కూడా కాపాడినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు మనం తినే ప్రతి కూరగాయలో, ప్రతి గింజలో మందులు యూజ్ చేయనటువంటి ఏది కూడా మనం తినట్లేదు. వెనకటికి మనకు ముందు మన తండ్రులు కానీ, మన తాతలు కానీ ఈ మందుల పర్సంటేజ్, ఫెర్టిలైజర్ పర్సంటేజ్ తక్కువ వాడేటువంటి వారు. ప్రతి ఇంట్లో ఒక దొండ తీగ ఉండేది. సీజన్ వచ్చిందంటే ఆనగ చెట్లు, బీరకాయ చెట్లు, కాకర చెట్లు ఇంటి పెరళ్ళల్లో నాటుకునేటువంటి వారు. వీటికి ఏదన్నా పురుగు లాంటిది అట్లాంటిది వస్తే బూడిద లాంటిది జల్లేటువంటి వాళ్ళే తప్ప మందులు కొట్టేటువంటి ఒక పరిస్థితి లేకుంటే. కాబట్టి ఈ పరిస్థితి అంతా పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇలా ఇక్కడ చాలామంది మన అయిన ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఎత్తిపోసి, నీళ్ళు ఎత్తిపోయడానికి కరెంటు బిల్లు 7,000 కోట్లయింది. నీళ్ళు ఎత్తిపోసి అన్నారము మిగతా సంబంధించినటువంటి సింధిల్లా ఇక్కడి నుంచి వచ్చేసి మిడిమానేరు వరకు నీళ్లు తీసుకొచ్చేసేటప్పటికి పైనుంచి వరద రావడం స్టార్ట్ అయింది. వరద నీళ్ళతో ఈ ప్రాజెక్టులకు విపరీతమైన ఫ్లో వచ్చిన తర్వాత ఎత్తిపోసిన నీళ్ళన్నీ మరి సముద్రానికి వదిలిండు. ఎత్తిపోసిన నీళ్లు సముద్రానికి వదిలిండు, వరద నీళ్ళు మళ్ళీ ప్రాజెక్టులలోకి వచ్చినాయి.
7,000 భారం కరెంటు బిల్లు భారం మాత్రం ప్రజల మీద ఉంది. అట్లా అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దుబారాగా తీసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ అన్ని విషయాలు ఈరోజు ప్రజలకు వస్తున్నాయి కాబట్టి, ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి, ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి రైతులుగా మీరు ఈ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, మంత్రులు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని, శ్రమను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వానికి రైతాంగం అంతా అండదండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ